హలో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. సార్ నా పేరు వాణి సార్. నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను సార్. ఇప్పుడు వాణియా? గవర్నమెంట్ మీతో. అవును సార్. ఇంతకుముందు మాట్లాడినట్టు మీరు నాతోని. లేదు సార్. వాణి అనుకుంటా మాట్లాడింది ఇంతకుముందు. లేదు, ఈ వాయిస్ నాకు విన్నా నేను ఎక్కడనో. సార్ మీ వాయిస్ విన్నా నేను ఎక్కడనో. సార్ నేను ప్రాంక్ మీకు కాలా? కాల్. సార్ ప్రాంక్ కాలా? అయ్యో సారీ సార్, ఇది నేను హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను సార్. ఎవరు చేపిస్తారు ఇట్లా ప్రాంక్ కాల్? ఒక్క మాట చెప్పండి. సార్ మిమ్మల్ని ఏమన్నా ప్రామిస్. నేను, ఎవరైతే చేపిస్తారో వాళ్ళని చూసుకోండి ఒకసారి చెప్పండి. అయ్యో సార్, కావాలంటే మీకు ఇదే నెంబర్కి నేను సిస్టమ్ త్రూ ఒక మీకు ఫోటో తీసి పెడతాను, చూడండి సార్. సరేనా సార్? మీ నెంబర్ ఇదే కదా సార్? నా నంబర్ ఇదేనమ్మా, కరెక్టే, కానీ నాకు ఒక్క ఏదో నిమిషం, ఒక్క ప్రాంక్ కాల్ నిమిషం లెక్క సార్. అనిపిస్తుంది. ఎందుకంటే వాయిస్ కూడా నేను విన్నా ఇంతకుముందు. ఓకే ఓకే సార్, ఒక్క నిమిషం సార్. మీకు మెసేజ్ ఒక్కసారి పెడుతున్నాను సార్, నేను ఎలాగో చేస్తున్నానని. ప్రాంక్ కాల్ ఏం కాదు సార్ ఇది. నా నంబర్ మీ దగ్గరికి ఎట్లా వచ్చింది? అదే సార్, మీకు అందుకే కదా సార్ పెడతానన్నాను. సరే, ఒక్క నా నిమిషం నంబర్ చూడండి నా సార్. నంబర్ మీకు ఎవరు ఇచ్చారు? ఇది సిస్టమ్ త్రూ వస్తాయి సార్. నేను స్టార్ హెల్త్లో ఎంప్లాయీని సార్. నేను అప్పుడే అటు వెళ్ళలే కదా ఎప్పుడు కూడా. సార్ మీకు ఫస్ట్ టైం సార్ నేను కాల్ చేయడం. అవును, మీరు సరే అని మీరు చెప్పింది నేను ఒప్పుకుంటా, యాక్సెప్ట్ చేస్తా. మీరు చెప్పింది ఫస్ట్ టైమే. నేను ఏమంటున్నా అంటే నా నంబర్ మీకు ఎవరు ఇచ్చారు? నాకేంటంటే ఇది మీరు ఎవరో నాకు కావాలని ప్రాంక్ చేస్తారు అనిపిస్తుంది. కాదు సార్, మీతో నేను ఎందుకు ప్రాంక్ చేస్తాను సార్? మీరెవరో నాకు తెలియకుండా నేనేం మాట్లాడతాను సార్? మరి నేను తెలియనప్పుడు మీరు కాల్ చేశారు కదా నాకు. సార్ ఇవి నేను స్టార్ హెల్త్లో ఎంప్లాయీని సార్. నేను ఇక్కడ నాకు సిస్టమ్ త్రూ సరే కాల్స్ సరే, మీరు వస్తాయి సార్. చెప్పండి, నేను ఎక్కడన్నా గుర్తుపడతానేమో చూస్తాను మీ వాయిస్. సార్ మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మీ వాయిస్ గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తాను. ఓకే సార్, నా పేరు వాణి సార్. నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను సార్. మీకు మీ ఎంటైర్ ఫ్యామిలీకి యూజ్ అయ్యే పాలసీ చెప్దామని కాల్ చేశాను సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఏజ్ ఎంతో తెలుసుకోవచ్చా సార్? బాగా ట్రైనింగ్ ఇచ్చారు నీకు. ఎవరో సార్ ప్రాంక్ చేయమని ఎవరో బాగానే ట్రైనింగ్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు ఇది? సార్ మీకు వాడి వాట్సాప్లో పేరు చెప్పమ్మా, నాకు వాడి పేరు చెప్పమ్మా. నిన్నేమన్నాను నేను? సార్ మీకు వాట్సాప్లో ఒక పిక్ పెట్టాను, చూడండి సార్ ఒకసారి. వాట్సాప్లో పిక్ పెట్టారా? అవును సార్. వాట్సాప్లో పిక్ పెట్టిరా, చూస్తున్నా. హాయ్ సార్, ఫోటో. బాగానే ప్లాన్ ఇది చేశారు మొత్తం ఇదంతా, సిస్టమ్ ఇట్లంతా. ఇలా సార్ నా నంబర్ ఉంది ఈడ. ఉన్నది. ఇది పెద్ద పనేముందమ్మా, సిస్టంలో నా నంబర్ కొట్టుడు. ఇది చూసి నేను నేనేం నమ్మాలా ఇప్పుడు? కొట్టలేదు సార్. ప్రదీప్ ముదిరాజు నంబరు. ఇంకా ఏం లేవా? నా అడ్రస్, నా డేట్ ఆఫ్ బర్త్ ఇంకేం చెప్పలేడా వాడు నీకు? ఎవరు సార్? ఎవరైతే మీకు ఈ కాల్ చేపిస్తారో వాళ్ళు నా అడ్రస్, నా డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చెప్పలేడా? సార్ హలో. సార్ నా పేరు వాణి. నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తుంటాను సార్. నాకు కరెక్టేనమ్మా. ఇలాగ సిస్టమ్ త్రూ మరి ఇక్కడ కాల్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అని ఇక్కడ రాసి లేనట్టుంది కదా ఇక్కడ కూడా, ఈ సిస్టంలా. స్టార్ హెల్త్ రాసలేదు అంటున్నారా సార్? నేను జస్ట్ ఇక్కడ ఎంప్లాయీని సార్. ఇలాగ నాకు సిస్టంలో మీకు కాల్స్ వస్తాయి సార్, అవి నేను జస్ట్ లిఫ్ట్ చేసి సరే, నా నంబర్ మీకు ఎట్లా వచ్చింది అది చెప్పండి నాకు ఫస్ట్. సార్ నాకేం తెలుసు సార్? నేను ఇక్కడ జస్ట్ ఎంప్లాయీని సార్. సిస్టమ్ త్రూ కాల్స్ వస్తాయి, నేను ఇప్పుడు జస్ట్ మీకు లిఫ్ట్ సిస్టమ్ చేసి ఎవరైతే ఇచ్చిరో ఆ చెప్తాను సిస్టమ్ సార్. ఇచ్చిన వాళ్ళకి చెప్పండి ఒకసారి, ఈ నంబర్ ఎవరు ఇచ్చిర్రు, ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఒకళ్ళు అమ్మ ఇట్లనే చేసిన తర్వాత మొత్తం అంతా మాట్లాడిన తర్వాత ఇది ప్రాంక్ కాల్ అన్నారు. నాకు ఎంతో కోపం వచ్చింది తెలుసా. అయ్యో సారీ సార్, ఈ అంటే మధ్య ఈ నేనేం ప్రాంక్ యూట్యూబ్లో చేయట్లేదు వచ్చినప్పటి సార్ మీకు. నుంచి చాలా అమ్మ, యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి మాట్లాడుతుర్రు, అవి చెప్తుర్రు, ఇవి చెప్తుర్రు, ఏవేవో ఆశలు పెడుతుర్రు, లాస్ట్ ప్రాంక్ కాల్ అంటారు, లేకపోతే ఫ్రాడ్ చేస్తారు. సార్ ఇది అలాంటి కంపెనీ కాదు సార్. ఐడియా ఉందా సార్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి? హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసు, కాకపోతే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏందో మరి తెలియదు. ఒకసారి సెర్చ్ చేయండి సార్. అంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఉంటే అది ఎంతమంది క్లెయిమ్స్ ఇచ్చింది, అసలు ఏముంటుంది అందులో అని. ఓకే అమ్మా, నేను ఇది సెర్చ్ చేస్తాను, మీరు నాకు మళ్ళీ రేపు ఫోన్ చేయండి, నేను సెర్చ్ చేసి అప్పటిదాకా నేను తెలుసుకుంటా. ఓకే ఓకే సార్. ఓకే అమ్మా, రేపు ఇదే బాయ్. టైంకి కట్ బ్యాక్ అవుతాను సార్ మీకు. ఓకే అమ్మా, రేపు చేయండి, నేను కనుక్కుంటా అప్పటిలో నేను కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ నైస్ డే సార్.